ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏబిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 15వ అధ్యాయము జ్ఞానశర్మ కథ. మాఘ పూర్ణిమ. వృత్స్నుమదుడు జహ్నువుతో ఇట్లనెను: తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచియుండెను. అప్పుడు శ్రీహరి: ఓయి, నీవు మరలా నా రాకను గోరి తపమాచరించితివి, ఎందులకు? నీ మనస్సులో ఏమియున్నది చెప్పుము అని అడిగెను. అప్పుడా విప్రుడు: స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరం ఇట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితిని అని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి: ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడునూ నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము, గుణములు కలిగియుండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లే అని అంగీకరించెను. వ్రతము ఆరంభించెను. మాఘ పూర్ణిమ యందు వ్రతం ఆచరించి పాయసదానం చేయలేదు. ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమును ఆచరించినందున ఈ జన్మ యందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయను 2 దోషముల వలన 12 సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవియగును. ఓయి, మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము ఆచరింపవలెనని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాప దోషహరము. శ్రీహరి మాఘమాస ప్రియుడను. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి నందుదురు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలను ఇచ్చును. మాఘవ్రతము బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను తెలుసుకుందురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింపవలెనను బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండదోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలము చే తడిపెను. బాలునకును శ్రీహరి దయవలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి
యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని వర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము, పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచారణీయము అని ఋత్సుమద మహర్షి జహ్నుమునికి వివరించెను. ఓం నమః శివాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.